నమస్తే అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళైనా సరే సులభంగా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించవచ్చో ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి, పూజ శుభముహూర్తం ఏంటి, ఇంకా కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తే అయినా మీరు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని అయితే నిర్వహించుకోవచ్చు. మీకు పూజ గదిలో పీఠం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటే పూజ గదిలో పూజ అయితే చేసుకోవచ్చండి. లేదంటే ఎక్కడైనా పూజ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీరు ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ చక్కగా శుభ్రపరిచి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే వేసుకోవాలండి. ముందు 3 గుప్పెల బియ్యాన్ని వేసుకొని బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అమ్మవారి చిత్రపటం ఉన్నట్లయితే పటాన్ని అయితే పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర ఇంట్లో చిన్న విగ్రహం ఉన్న విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. పట్టము విగ్రహము కూడా లేదు అనుకుంటే చిన్నగా పసుపు ముద్దనైతే అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవచ్చండి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఈరోజు రాహుకాలం వచ్చి ఉదయం 10:30 దగ్గర నుండి మనకి రాహుకాలం అయితే ఉంటుందండి. ఈ లోపైతే మనం పూజా కార్యక్రమం అనేది మొదలు పెట్టుకుంటే మంచిది. కుదిరితే బ్రహ్మముహూర్తాలు చేసుకోండి. కానీ వరలక్ష్మి వ్రతం రోజున ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఆ సమయం చాలామందికి కుదరకపోవచ్చు. కానీ 10:30 లోపైతే ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించుకోండి. అమ్మవారి పటానికి చక్కగా పూలతో నగలతో మీ దగ్గర ఉన్న వాటితో చక్కగా అలంకరణ చేసుకోండి. మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పసుపు కూడా రాసి మనం అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన మనం పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట పైన కూడా మనం ముగ్గు అనేది వేసుకొని తర్వాత క్లాత్ అనేది వేసుకోవాలండి. పసుపుది కానీ వైట్ది కానీ రెడ్ది కానీ ఏదో ఒక క్లాత్ అనేది వేసుకొని వాటిపైన 3 గుప్పెల బియ్యం వేసుకొని అమ్మవారి చిత్రపటం అనేది పెట్టుకోవాలండి. ముందుగా మనం కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుందాము. ఇక్కడ కలశ స్థాపన కోసం ఇత్తడిది కానివ్వండి, రాగిది కానివ్వండి, లేదా వెండిది కానివ్వండి, మీ దగ్గర కలశానికి సంబంధించి మట్టి పాత్రని కూడా చక్కగా వాడుకోవచ్చండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదైతే తీసుకొని మనం ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మనం పీట పైన మరలా 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనం కలశం చెంబునైతే పెట్టుకోవాలి. చెంబుకి మనం కంకరం అనేది కట్టుకోవాలండి. ఒక వైట్ దారం తీసుకొని వాటిని పసుపు రాసి ఆ వైట్ దారానికి తమలపాకుని చుట్టి కంకరంలాగా ఆ కలశం చెంబుకైతే కట్టుకోవాలి. తర్వాత ఈ కలశాన్ని అయితే ఆ బియ్యం పైన అయితే పెట్టుకొని తర్వాత స్వచ్ఛమైన నీరు అనేది పోసుకోవాలి. ఆ కలశంలో పూర్తిగా నిండేదాకా నీరు అనేది పోయకూడదండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని మన కలశంలో నీరు అనేది పోయాలి. తర్వాత కలశంలోకి తమలపాకులు కానివ్వండి, లేదా రావి ఆకులు కానివ్వండి, మామిడి ఆకులు కానివ్వండి 5 సంఖ్యలో ఉండేటట్టు పెట్టుకోవాలి. తర్వాత టెంకాయకి చక్కగా పసుపు కొరత లేకుండా పూసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని కలశం పైన స్థాపించుకోవాలండి. కలశాన్ని సృష్టి జీవం ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తాము. పూజలో కలశంలోకి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి మనం పూజ అనేది చేసుకుంటామండి. కలశాన్ని మీకు వీలైనంతలో చక్కగా అలంకరించుకోండి. కలశానికి ఒక చక్కటి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని కలశానికి అయితే అలంకరించుకోవాలి. అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించినట్లుగా భావించి కలశానికి కంకణం అనేది కట్టుకోవాలండి. కంకణం కట్టుకోవడానికి మనం తెల్లదరాన్ని తీసుకొని కట్టుకున్నాం కాబట్టి తర్వాత కలశానికైతే మీ దగ్గర ఏమైనా నగలుంటే ఆ నగలైతే ఆ కలశానికి అలంకరించుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ కలశంలోనే అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ అమ్మవారిగా భావించి ఆ కలశానికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి కలశానికి చక్కగా అలంకరణ చేసుకోండి. మీరేమైనా కాసు అనేది కొనుక్కుంటే ఆ కాసుకి పసుపు దారం కట్టి ఆ కలశానికి అయితే అలంకరించుకోండి. ఇంకా కలశానికి పూలతోనూ గాజులతోనూ చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా నగలుంటే వాటైనా ఒకవేళ మీరు కాసేమి లేకపోతే పసుపు కొమ్ముదైనా పసుపు దారంతో కట్టి ఆ కలశాన్ని అయితే అలంకరించుకోవాలి. ఇంకా వస్త్రమాల ఉంటే ఆ కలశానికి అయితే సమర్పించండి. ఇది ఒక్కటికి సమర్పిస్తే చాలండి, మనకి కలశానికి అన్నీ సమర్పించినట్లే అవుతుంది. ఇంకా చక్కగా కలశానికి పుష్పాలతో అలంకరణ చేసుకోండి.
కలశాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత తోరాన్ని కూడా తయారు చేసుకోవాలండి. ఈ తోరం ఎలా చేసుకోవాలో, ఎన్ని ముడులు వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అంటే 9 పోగులుగా దారాన్ని తీసుకొని 9 ముడులు అనేది వేసుకోవాలి. ఈ తోరాలు అనేది అమ్మవారికి ఒకటి, మనకి ఒకటి. మీరు ఇంకా ఏమైనా ముత్తైదులకి ఈ తోరాన్ని అయితే ఇవ్వాలనుకుంటే ఆ తోరాన్ని అయితే అన్నీ అయితే తయారు చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నీ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇంకా మనం ముందుగా పసుపుతో గణపతిని అయితే చేసుకొని గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలోను, మనం చేసే పూజలోను ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని మనం ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి గణపతికి మీరు బెల్లాన్ని నైవేద్యం సమర్పించవచ్చు. లేదా మీరు ఏ నైవేద్యం చేసుకుంటే ఆ నైవేద్యం అనేది సమర్పించవచ్చండి. తర్వాత గణపతికి తాంబూలం అనేది సమర్పించి, స్వామి నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాను, ఈ వ్రతంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ బాగా చేసుకునేలా చూడు అనని ఆ గణపతికి నమస్కరించుకొని తర్వాత అక్షింతలను మనం ఆ గణపతి దగ్గర వేసుకోవాలి. తర్వాత మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే ప్రారంభించాలండి. తర్వాత పూలు, అక్షింతలు తీసుకొని ఆ వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసుకుంటున్నాను, మా కుటుంబాన్ని ఆరోగ్యము, ఐశ్వర్యం, సుఖశాంతులు, ధనం ప్రసాదించమని ప్రార్థించాలి. ఈ పూజను స్వీకరించి అందరికీ ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ అక్షింతలను అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టాలి. ఇక్కడ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం పలకాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావిస్తూ ఆ కలశానికి ప్రత్యేకించి మనం పూజ అయితే నిర్వహించాలి. తల్లి నిన్ను ఆహ్వానిస్తున్నాను, పవిత్రమైన మండపాన్ని నీకు సమర్పిస్తున్నాను, భక్తితో నిన్ను పూజిస్తున్నాను అని అమ్మవారికి చెప్పుకొని ఆహ్వానించుకొని ఇప్పుడు పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధాన్ని సమర్పించాలి. కొన్ని పువ్వులను కూడా అమ్మవారికి సమర్పించాలి. పూజలో పెట్టుకున్న కలశానికి అలాగే అమ్మవారి పటానికి కూడా పసుపు పూజ అయితే చేసుకోవాలండి. అమ్మవారికి అదంగ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అవయవానికి మనం పూజ అనేది చేసుకోవాలండి. అదంగ పూజ అంటే ఏంది కదండి, అమ్మవారికి చక్కగా అమ్మవారిని ప్రతి రూపంలోనూ భావిస్తాం. అమ్మవారిని చక్కగా మనం మనసులో తలుచుకుంటా అమ్మవారికి పూజ చేయాలి. అదంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, మీ దగ్గర ఏమన్నా మంగళకరమైన వస్తువులు ఏమున్నా అంటే చిట్టి గాజులు కానివ్వండి, పసుపు గొమ్ములతో కానివ్వండి అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు అలా అదంగ పూజ కూడా అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తోరానికి పూజ అయితే చేసుకోవాలండి. తోరాన్ని ఒకే దగ్గర కుప్పగా పెట్టుకోకుండా చేతుల్లోకి తీసుకొని ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క ముడికి బొట్టు పెట్టుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. తోర గ్రంథికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. పేరుని బట్టి మనం పూజ అయితే చేసుకోవాలి. ఈ తోర గ్రంథి పూజ చేసుకోవచ్చండి. ఎవరైనా ఈ తోరాలు అనేది మనం ఎన్నైనా చేసుకోవచ్చు. మీరు అమ్మవారికి దగ్గర ఒకటి పెట్టుకోవడానికి, ఇంకా మీ చేతికి ఒకటి కట్టుకోవడానికి, ముత్తైదులకు ఇవ్వడానికి, ఇలా మీరు ఎన్ని చేయగలిగితే అన్ని తోరాలు అయితే చేసుకొని ఈ పూజలు అయితే పెట్టుకోవాలండి. గ్రంథి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంకా తాంబూలం అనేది సమర్పించాలి. తర్వాత తాంబూలంలో మీరు అమ్మవారికి చీర కానివ్వండి, జాకెట్ ముక్క కానివ్వండి, ఇంకా రెండు జాకెట్ ముక్కలు, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా వక్క, ఇంకా శనగలు అయితే అమ్మవారికి వాయనంగా సమర్పించాలి. తర్వాత నైవేద్యాలు అనేది సమర్పించాలండి. మీరు ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు చేసుకున్నారో ఆ నైవేద్యాలన్నీ మనం పూజలైతే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి వాయనంలో ఒక తోరాన్ని పెట్టి మీరు చేతికి ఒక తోరాన్ని అయితే కట్టుకోవాలి. తర్వాత మనం అమ్మవారికి ధూపం, హారతి అనేది చూపించాలండి. తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని వరలక్ష్మి వ్రత కథనైతే చదవడం కానివ్వండి, వినడం కానివ్వండి చేయాలండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వ్రత కథ అయితే అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఈ కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర, కొన్ని అక్షింతలను మన శిరస్సు పైన వేసుకోవాలి. తర్వాత మరలా అమ్మవారికి కర్పూర హారతి అనేది ఇచ్చి మన ప్రదర్శన అనేది చేసుకొని అమ్మవారికి
అమ్మవారికి మళ్ళా ప్రార్థించుకోవాలి. తల్లి, నేను ఈ పూజలో ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ మరలా పూజ అయితే చేసుకోండి, అంటే నమస్కారం అయితే చేసుకోండి. ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతం రోజున తేలికగా ఎవరు మొదటిసారి చేసే వాళ్ళని సరే ఈ విధంగా సులభంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలంటే మనం శుక్రవారం పూట అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించకూడదండి. మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రోజు శనివారం రోజున అమ్మవారి పూజా పీఠాన్ని అంటే లఘు పూజ చేసుకున్న తర్వాత పూజా పీఠాన్ని అయితే కదిలించాలండి. ఈ ఉద్వాసన ఎలా పలకాలో, ఉద్వాసన మంత్రం ఏంటో అది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. తర్వాత వేసిన వస్తువులు ఏమేం చేయాలో, కలశాన్ని, బియ్యాన్ని ఏమేమి చేయాలో అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అంటే కలశంలోని వాటర్నేమో చెట్లో వేయాలి, ఇంకా కొబ్బరికాయనేమో మనం కొట్టి ప్రసాదంగా స్వీకరించాలి. కలశం మీద బ్లౌజ్ పీస్ అనేది మనం కుట్టించుకోవచ్చు, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేకపోతే మన ముత్తైదులకు ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇంకా మనం పీట మీద వేసుకున్న బియ్యాన్ని ఏంటంటే బెల్లం పరమాన్నం చేసుకొని మన నైవేద్యం అనేది స్వీకరించాలి. ఓకే అండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పెళ్లి కాని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఈ పెళ్లి కాని వాళ్ళు ఈరోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి, నేలపైన పడుకోవాలండి, ఇంకా ఉపవాసం అనేది ఉండాలి. ఇంకా ఓకే అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.